ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానించుకుందాం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోవా చేసిన ఆ గొప్ప కార్యమంతయు మీ కన్నులే చూచినవి గదా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం, యెహోవా చేసిన ఆ గొప్ప కార్యమంతయు మీ కన్నులే చూచినవి గదా. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు మరి ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఉద్దేశించి మోషే ద్వారా ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇశ్రాయేలు యొక్క ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి సందర్భంలో అక్కడ వారు అనుభవిస్తున్నటువంటి కష్టాలు, వారు మూలుగుతున్నటువంటి మూల్గులు దేవుడు విని మరి వారికి ఒక నాయకుడిని దేవుడు ఎన్నుకొని, ఆ నాయకుడు అయినటువంటి మోషే ద్వారా ఐగుప్తులో ఉన్నటువంటి తన ప్రజలను మరి బయటికి రప్పించేదానికి మోషేని ఒక సాధనముగా వాడుకొని ఉంటున్నాడు. మరి దేవుడు ఐగుప్తు దేశంలో నుండి బయటికి వచ్చిన తర్వాత 40 సంవత్సరములు అరణ్య యాత్రలో అనేక అద్భుతాలను జరిగించున్నాడు. ఒకవైపు మరి వారి ముందుగా ఎర్ర సముద్రము అడ్డుగా ఉంటున్నది, వెనక వైపు మరి ఐగుప్తు యొక్క సైనికులు తరుముకుంటూ ఉంటున్నారు. అయినా కూడా దేవుడు మరి అక్కడ కొన్ని అద్భుతాలు చేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. అందుకే ఇక్కడ చూసినట్లయితే 4వ వచనంలో, ఆయన ఐగుప్తు దండునకును దాని గుర్రములకును రథములకును చేసిన దానిని వారు మిమ్మను తరుముచుండగా ఆయన ఎర్ర సముద్ర జలమును వారి మీద ప్రవహింపజేసిన దానిని, యెహోవా నేటి వరకు వారిని నశింపజేసిన రీతిని మీరు ఈ స్థలమునకు వచ్చే వరకు ఎడారిలో మీ కొరకు చేసిన దాన్ని, మరి ఏ రీతిగా అయితే మరి వెనక ఐగుప్తు యొక్క సైనికులు తరుముకొని వస్తుంటున్నారు, ముందు వారికి ఎర్ర సముద్రం అడ్డుగా ఉంటున్నది. అయితే ఆరిన నేలపైన వారిని నడిపించి ఐగుప్తు యొక్క సైనికులు ఆ ఎర్ర సముద్రంలో ఆ నీళ్ళల్లో మునిగిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి గుర్రములు, రథములు, సైనికులు అందరూ కూడా అక్కడ ఆ నీళ్ళల్లో మునిగిపోయినటువంటి ఆ దృశ్యాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అనగా దేవుడు తన ప్రజల పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటున్నాడు. దేవుడు ఇశ్రాయేలు యొక్క ప్రజల పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉంటున్నాడు. ఎందుకనగా మరి పితరులతో చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి, ఆ యొక్క ప్రమాణాన్ని బట్టి ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఆ ఇరుకుల్లో నుండి, ఆ కష్టాల్లో నుండి తప్పిస్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, వారు అరణ్యంలో అరణ్య యాత్రలో 40 సంవత్సరములు వారు నడిచినప్పుడు వారు యొక్క వేసుకున్నటువంటి బట్టలు చినిగిపోలేదు, వారు వేసుకున్నటువంటి చెప్పులు అరిగిపోలేదు. అంత అద్భుతంగా ఆశ్చర్యకరంగా వారిని నడిపించాడు. అంత మాత్రమే కాదు, పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తగలకుండగా దేవుడు వారికి మరి మేఘస్తంభంగా ఉంటున్నాడు. వారు ఆహారం కావాలని సనుక్కున్నారు, ఆహారాన్ని మన్నాను కురిపించాడు. మరి వారు నీళ్లు అడిగారు, బండను చీల్చి మధురమైనటువంటి జలాన్ని వారికి ఇచ్చాడు. ఇలా అనేక అద్భుతాలు మరి వారు పొందుకొని ఉంటున్నారు. అయితే దేవుడు చేసినటువంటి ఆ యొక్క అద్భుత కార్యాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి వారు మర్చిపోయేటువంటి వారుగా వారు ఉంటున్నారు. అందుకే మొదటి వచనంలో మనం గమనించినట్లయితే, కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను విధులను ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనవలెను. ఒక ఆజ్ఞని ఇస్తుంటున్నాడు, ఒక వాగ్దానం ఇస్తుంటున్నాడు. మరి ఇన్ని కార్యాలు జరిగించాడు ఇశ్రాయేలు యొక్క ప్రజల పట్ల. వాటిని మరువకుండా ఆయన కట్టడలను, మరి ఆయన ఆజ్ఞను, ఆయన విధులను మరి ఎల్లప్పుడూ మరి గైకొనేటువంటి వారిగా ఉండాలని దేవుడు ఒక వాగ్దానాన్ని
ఇశ్రాయేల్ యొక్క ప్రజలకు ఇస్తుంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఎరిగినటువంటి ప్రజలుగా మనం ఉన్నప్పుడు దేవుడు మన పట్ల, మన కుటుంబాల పట్ల, మన వ్యక్తిగత జీవితాల పట్ల అనేక అద్భుత కార్యాలను జరిగిస్తూ ఉంటున్నాడు. మరి ఆ జరిగించినటువంటి ఆశ్చర్య కార్యాలను బట్టి, అద్భుత కార్యాలను బట్టి దేవుని యొక్క ఆ చిత్తాన్ని మనము గుర్తిరిగి దేవుడు చేసినటువంటి కార్యాలను మరువకుండా ఆయన్ని ఆరాధించేటువంటి వారిగా, ఆయన్ని మహింపరిచేటువంటి వారిగా, ఆయన్ని ఘనపరిచేటువంటి వారిగా నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును, మీ కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను, దీవెనకరముగాను మార్చిన గాక. ఆమేన్.